నదీమూలం లాంటి ఆ ఇల్లు పుస్తకంలో 72వ పేజీలో ఒలికిన పద్యం. చేతుల్ని చాచి ఉడుగు పండ్లని కోస్తున్నప్పుడు గీసుకుపోయే ఉడుగు ముళ్ళ కొచ్చటి గీతల పనితనం పద్యం. బర్రెంక పండ్ల తీపి ఒగరు రుచుల్లోంచి నాలుక చివర్లలో తచ్చట్లాడే ఉమ్మితడి లాంటి అనుభవం పద్యం. వర్షాకాలపు వాగులో చేరిన ఎర్రెర్రని ఒండ్రు నీటి కొంగ్రొత్త మట్టి రుచి లాంటి వాసన పద్యం. ముళ్ళుగర్ర పొడిస్తే నెప్పిని ఓరుస్తూ సాళ్లు తప్పక నడిచే ఎద్దు అనుభవంలా కెర్లిపడే మెలిపెట్టే బతుకును వడపోసి వంపి అక్షరాల్లోకి ఎత్తడమే పద్యం. నీలోకే ఇంకుతూ ఎగుస్తూ మాటల్లో ఊహల్లో ఉక్కిరి బిక్కిరవుతూ ఒకలాంటి కోర్కెతో వేడెక్కినట్లు ఒళ్ళంతా సెగగా మారినట్లుండే అనుభవం పద్యం. ఎక్కడో దూరాన్నే ఉండి చేరువుగా ఉన్నట్లు అనిపించే ఊరు, వాగు, కొండ, డొంక, దుఃఖం, సంతోషం, బాధ, భరోసా పద్యం. గొంతులో ఏదో ఉండ చుట్టుకుపోతూ బయటికి రాలేక, లోపలే ఉండి పోలేక నిన్ను నీకే కొత్తగా అనుభవంలోకి వంపే బొక్కెన పద్యం. నీ కొనవేళ్ల మించి రాలుతూ నిన్ను నీకే సరికొత్తగా పరిచయం చేస్తూ అక్షరాల నీ తలపుల బొమ్మల్లాగే అచ్చంగా రూపుకట్టే అచ్చెరువు పద్యం. కళ్ళు మూసి తెరిస్తే నువ్వో పద్యం, కదిలితే మెదిలితే కన్నీళ్లు పెడితే ఉద్వేగపడితే గద్గద్యమైతే కలిస్తే చరిస్తే వెక్కి పడితే వెక్కిరింతలు పోతే పద్యం. పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో, జీవితం ఒలకడమే. యాహూ భాయ్ క్యాహూ.